నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను శివప్రసాద్. భారత సైన్యం ఇప్పటికే చాలా రకాలైనటువంటి సొంత తయారీలని చాలా ప్రయోగాత్మకంగా చూసి వాటిని ఒక ప్రపంచ మార్కెట్ మన వైపు వచ్చేటట్టుగా చేసినటువంటి స్థాయి మన డిఫెన్స్కి ఉంది. మనం తయారు చేసినటువంటి ఆకాష్, రష్యా నుంచి మనం తీసుకున్నటువంటి S-400తో కలిసి ఆపరేషన్ సింధూర్ టైంలో ఎంత గొప్ప యుద్ధ విజయం సాధించి పెట్టిందో మనకు తెలిసినటువంటి విషయమే. ఆ తరహాలో అనేక రకాలైనటువంటి మిషన్స్, అనేక రకాలైనటువంటి ఆయుధ సామాగ్రి తయారవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. దాంట్లో ఒక అద్భుతమైనటువంటి మైల్ స్టోన్ని భారత డిఫెన్స్ రంగం సాధించింది. దాని పేరు భార్గవాస్త్ర. మామూలుగా రామాయణ మహాభారతాది వాటిలో భార్గవాస్త్రం కూడా ఉంది. ప్రయోగించిన అస్త్రాలు అగ్నియాస్త్రం, వారుణాస్త్రం, నారాయణాస్త్రం, వాటితో పాటు భార్గవాస్త్రం అనేది కూడా ఉంది యాక్చువల్గా దాంట్లో. బట్ ఆ టైటిల్ దీనికి పెట్టారు. ఏమిటి భార్గవాస్త్ర అంటే, అపోజిషన్ ఎవరైనా సరే వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా ప్రయోగించేటటువంటి డ్రోన్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రోన్స్ని 6 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు డిస్టెన్స్లోనే గమ్యాన్ని చేరకుండానే వాటిని డిస్ట్రాయ్ చేసేటటువంటి ఒక వ్యవస్థ. అది కూడా చాలా అత్యాధునికమైనటువంటి వ్యవస్థ. ఈ భార్గవాస్త్రం అనేది ఒకవేళ అది మూవ్ అయ్యి పక్కకి పోతుంటే దారి మార్చుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి అస్త్రం. అలాంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి మెకానిజంని ఇంప్లిమెంట్ చేసి తయారు చేసినటువంటిది ఈ భార్గవాస్త్ర. దీన్ని ప్రయోగాత్మకంగా చూశారు. చాలా సక్సెస్ఫుల్గా ప్రయోగం జరిగింది, విజయవంతమైంది. గతంలో మనం చూసాం ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఎన్నెన్ని డ్రోన్స్ మన మీదకి వచ్చినాయో పాకిస్తాన్ ప్రయోగించినవి. మనం వాటిని ఎట్లా నాశనం చేశామో అవన్నీ కూడా చూసాం. కానీ ఈసారి అంతకంటే పటిష్టంగా, ఎందుకంటే ఇప్పుడు యుఎస్ అనుభవిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఇరాన్ చేతిలో బాధేస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కోట్ల రూపాయలు పెట్టి తయారు చేసినటువంటి మిసైల్ని ఒక డ్రోన్ డిస్ట్రాయ్ చేయడమో, లేకపోతే దాన్ని డిస్ట్రాయ్ చేయడం కోసం, డ్రోన్ డిస్ట్రాయ్ చేయడం కోసం ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఒక మిసైల్ని ప్రయోగించడమో, ఇటువంటివన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే బాధ కలుగుతుంది. దాని దృష్టిలో పెట్టుకునే బహుశా ఈ ప్రయోగం చేసి ఉండాలి. మొత్తం మీద చాలా అద్భుతమైనటువంటి గొప్ప రెవల్యూషన్గా దీన్ని భావిస్తూ ఉన్నారు. దీనికి అంతర్జాతీయ మార్కెట్ కూడా బాగా ఉంటుందని కూడా నమ్ముతున్నారు. తుర్కీయే డ్రోన్స్ చాలా అద్భుతమైనటువంటి తయారీస్తున్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళ సహాయంతోనే ఆ రోజు పాకిస్తాన్ మన మీద డ్రోన్ దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. అట్ ద సేమ్ టైం భారత్ కూడా మేమేం తక్కువ తినలేదు అని చెప్పి చూపించడం కోసం ఈ రకమైనటువంటి వ్యవస్థను తయారు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇదే అంశాన్ని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ మస్తాన్ రావు గారు మనతో ఉన్నారు. మస్తాన్ రావు గారు నమస్కారం. నమస్తే సార్, ఏదో భార్గవాస్త్ర గురించి ఏదో నాకు కొంత తెలిసింది. అసలు ఏమిటి భార్గవాస్త్ర, ఏ ఉద్దేశంతో ఈ భార్గవాస్త్రం తయారు చేశారు, దీని టెక్నికల్ అంశాలు ఏమిటి, డ్రోన్స్ని ప్రధానంగా భారీ ఎత్తున డ్రోన్స్ ప్రయోగం జరిగినా కూడా వాటిని కూల్చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. దీని గురించి మీకు తెలిసిన వివరాలు తెలియజేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు మిసైల్స్, క్షిపణులు ఇవన్నీ కూడా లేకపోతే రాకెట్స్ కానీ వాటికి సంబంధించి ఏ విధంగా యూసేజ్ ఉందో మనం చూస్తా ఉన్నాం. అయితే ఇది రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే మనకి మానవరహితమైన అంటే సైనికుల్ని పెద్దగా ఉపయోగించకుండా టెక్నాలజీతోనే ప్రత్యర్థుల మీద దాడులు చేసి వాళ్ళ యొక్క ఆయుధాగారాలను కానీ, వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాలను కానీ, వాళ్ళ పోర్టులు కానీ, విమానాశ్రయాలు కానీ దేన్నైనా ధ్వంసం చేయగల శక్తి సామర్థ్యాలు ఇటీవల కాలంలో డ్రోన్లు సంపాదించాయి. సో మనం ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో చూడొచ్చు. అసలు నిజానికి ఒకటి చెప్తానండి సుప్రసాద్ గారు, ఏంటంటే 1903లో రైట్ బ్రదర్స్ విమానం అనేది అప్పుడు కనిపెట్టారు. ఆ తర్వాత ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో
ఒక ఇన్వెన్షన్ జరిగింది. ఏంటంటే మానవరహిత విమానాల ద్వారా దాడులు చేయటం అన్నమాట. సో అప్పుడే అది కనిపెట్టారు. అంటే అవి వెళ్ళి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఫోటోలు తీసి, వియత్నాం యుద్ధంలో కూడా జరిగింది అది. ఫోటోలు తీసి వచ్చి మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎక్కడైతే ప్రయోగించామో అదే ప్లేస్ కి తిరిగి వచ్చేస్తారు డ్రోన్, లేకపోతే మానవరహిత విమానం. కానీ వచ్చిన తర్వాత ఏదైతే వాటి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా వెళ్ళి అక్కడ వైమానిక దాడులు చేసేవాడు. సో అప్పుడే ప్రారంభమైంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే రీసెంట్ గా మనము ఇజ్రాయిల్, ఇరాన్, యుఎస్ఏకి సంబంధించి వార్లు కావచ్చు, ఇప్పుడు ఇక్కడ కావచ్చు, ఇది ఉక్రెయిన్, మన విషయంలో వచ్చేసి ఆపరేషన్ సింధూర్. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఏంటంటే ఇప్పుడు క్షిపణులు ఏంటంటే కొన్ని లక్షల డాలర్లు ఖర్చు అవుతాయి. మన భాషలో చెప్పాలంటే, మనకి రూపీస్ లో చెప్పాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఒక్కొక్క క్షిపణికి ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. సో అదే డ్రోన్ అయితే కేవలం $500. $500 అంటే కేవలం 2-3 లక్షల రూపాయలతో కూడా, అంటే 50,000 నుంచి 2-3 లక్షల రూపాయలతో కూడా ఒక డ్రోన్ ని తయారు చేసి దాని ద్వారా కూడా దాడులు చేయొచ్చు. మనం మొన్న అక్కడ సైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర కూడా చూసాం. ఇరాన్, అమెరికా ఏమో క్షిపణులతో విరుచుకుపడతా ఉంది ఇరాన్ మీద. ఇరాన్ ఏమో రష్యా పంపించిన డ్రోన్స్ తో, లేకపోతే స్వయంగా వాళ్ళు తయారు చేసుకున్న డ్రోన్స్ తో ఆ నౌకల మీద దాడి చేసిన పరిస్థితి. అంటే కేవలం ఒక 2 నుంచి 5 లక్షల రూపాయలతో డ్రోన్స్, దాని మీద పేలుడు పదార్థాలు పెట్టి ఆ నౌకలు ఏదైతే ప్రత్యర్థికి సంబంధించిన నౌకలు ఉన్నాయో వాటి మీద పంపించేస్తే అక్కడ పేల్చేస్తాయి, రిమోట్ సహాయంతో పేల్చేసేది. సో ఎంత ఈజీ అయిపోయింది చూడండి. మామూలుగా అమెరికానేమో క్షిపణులు తల్ల పట్టుకొని కూర్చుంది అమెరికా. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉక్రెయిన్ దగ్గర నుంచి ఆ డ్రోన్ టెక్నాలజీ కానీ అవన్నీ మళ్ళీ తీసుకొని మళ్ళీ వీళ్ళు కూడా డ్రోన్ ద్వారా ఆ విధంగా ఖర్చుకు తగ్గించుకునే ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా చూస్తే మనకి 70-80% అక్కడ ఏదైతే అన్ని నాశనం అయిపోయాయో యుద్ధం ద్వారా, ఈ డ్రోన్ల ద్వారానే అనేది ప్రపంచానికి వెళ్ళడైంది. అంటే ఇప్పుడు ఉక్రెయిన్ కూడా ప్రతిరోజు కొన్ని వేలు, ఒక వారంలో కొన్ని లక్షల డ్రోన్లు తయారు చేసుకుని పెట్టుకుంటుంది. సో అందుకనే 4 ఏళ్ళైనా కూడా యుద్ధం ఎక్కడ తెగట్లేదు. గతంలో ఏంటంటే క్షిపణులు అయిపోతే అంతటితో యుద్ధం ఆగిపోవటం, లేకపోతే ఏదైతే భూతాల యుద్ధం చేసేవాళ్ళు వాటి ద్వారా జరుగుతూ ఉండేది. ఇప్పుడు కేవలం డ్రోన్ ద్వారానే అటు మాస్కో కానీ వీటి మీద దాడులు చేయగలుగుతుంది ఉక్రెయిన్ సంబంధించి. సో ఆ విధంగా మన విషయానికి వస్తే ఇప్పుడు మనం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అప్పుడు పాకిస్తాన్, టర్కీకి చెందిన డ్రోన్లను చాలా ప్రవేశపెట్టి ఇక్కడ మన మీద, మన బోర్డర్ లో ఉన్న జమ్మూ కాశ్మీర్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఈ రాష్ట్రాల మీద, పంజాబ్ కావచ్చు, వీటి మీద డ్రోన్లు ప్రయోగించడం, ఆ డ్రోన్లన్నింటినీ కూడా మీరు ఇందాక చెప్పారు S-400 ద్వారా కూల్చేసిన పరిస్థితి ఉందని. సో ఇప్పుడు ఈ భార్గవాస్త్రం ఏంటంటే, మనం మహాభారత కాలంలో చెప్పాలంటే ఆ మహాభారత యుద్ధంలో 11 రకాలైన అస్త్రాలు వాడారనేది అప్పట్లో పురాణాలు చెప్తా ఉంటాయి. దానిలో భార్గవాస్త్రం అనేది పరశురాముడు కర్ణుడికి ఇచ్చాడనేది కూడా మన పురాణాల్లో ఉంటుంది. సో అదేంటంటే అధర్మం మీద అన్యాయం ఎక్కడైతే, అధర్మం అన్యాయం ఎక్కడైతే ఉంటుందో వాటిని నాశనం చేయడానికి ఈ భార్గవాస్త్రాన్ని ప్రయోగించారనేది మనకు మహాభారతంలో చెప్పబడింది. సో అది స్ఫూర్తితో, ఆ ప్రేరణతో ఈ భార్గవాస్త్రం అనేది ఒక పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే, మనం పూర్తిగా ఇండియాకి సంబంధించి, అంటే భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో, సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడిన డ్రోన్ గా ఇది చెప్పచ్చు అనమాట. ఇదేంటంటే అతి తక్కువ ఖర్చుతో తయారు చేసాము. అదేవిధంగా దీనికి సంబంధించింది ఏంటంటే, అది 2.5 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఏదైనా ప్రత్యర్థులకు సంబంధించిన వాటిని మనం నాశనం చేసి వచ్చే విధంగా ఇది రూపొందింది. ఏంటంటే ఇది మల్టిపుల్ గా ఇది గనక ఇక్కడ మనం ఒక వెహికల్ మీద గనక అది అరేంజ్ చేసి ఉంచితే, దూరంగా ఏదైనా కదలికలు వచ్చినా కూడా, అంటే ప్రత్యర్థి దేశం మనకి సంబంధించి పాకిస్తాన్, చైనాకి సంబంధించిన దేశం ఏదైనా ప్రయోగిస్తే దాన్ని మనం ఒక 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో కూడా దాన్ని మనం ఐడెంటిఫై చేసే విధంగా కూడా దీనిలో టెక్నాలజీ ఉంది. సో అంటే ఇది వెళ్ళి వేరే దేశాలు ప్రయోగించిన డ్రోన్ని తిప్పికొట్టగలదు, కూల్చివేయగలదు. అసలు 10 కిలోమీటర్ల దూరంలో వచ్చినా కూడా వాటిని ఐడెంటిఫై చేసి వాటిని గాల్లోనే క్లోజ్ చేసేయగలదు. సో ఇది పూర్తిగా మామూలుగా కొలాబరేషన్ గా జరుగుతూ ఉంటాయి వేరే దేశాల నుంచి. ఇప్పుడు
శాస్త్ర అణు రియాక్టర్లకు సంబంధించి కానీ ఇంకోటి వేరే దేశంతో మనం కొలాబరేషన్ అంటే పంచుకుంటా ఉంటాం విజ్ఞానాన్ని. ఇప్పుడు దీనిలో ఏంటంటే ఇది పూర్తిగా మన శాస్త్రవేత్తలే దీనికి సంబంధించి కనిపెట్టగలిగిన పరిస్థితి ఇక్కడ మనం చూడాలి. సో ఇది ఏంటంటే సోలార్ డిఫెన్స్ ఏరోస్పేస్ సంస్థ దీన్ని డెవలప్ చేసింది మొత్తం కూడా. దీనికి ఏంటంటే ఒరిస్సా దగ్గర గోపాల్పూర్ అనేది సేవాడ్ ఫైరింగ్ రేంజ్ అనేది ఒకటి ఉంది. ఆ రేంజ్ లో మనకి కొద్ది నెలల క్రితం దీన్ని ప్రయోగించి చూశారు. దీన్ని ప్రయోగించినప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది అనమాట. మొదట్లో ఏంటంటే ఒక మిసైల్ లాంటిది అంటే దీనిలో ఒకటి సమకూర్చి దాన్ని పంపిస్తే అది సక్సెస్ అయింది. ఆ తర్వాత ఏంటంటే రెండింటిని కూడా దీనిలో ఇన్సెక్ట్ చేసి పంపిస్తే మూడవ దశలో అది కూడా సక్సెస్ అయింది. సో ఇదైతే ఎప్పుడైతే మన వైమానిక దానికి సంబంధించిన శ్రేణులు ఒక అతిపెద్ద ఆయుధంగా కూడా ఇది మారబోతా ఉంది. సో ప్రత్యర్థి దేశాలన్నింటినీ కూడా ఇప్పుడు భారతదేశం ఎటు అణుబాంబు పరంగా మనం 1974లోనే అది ప్రయోగించి చూసాం. 1998లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా ప్రయోగించిన పరిస్థితి కూడా ఉంది న్యూక్లియర్ దానికి సంబంధించి. సో ఇప్పుడు ఇదేంటంటే డ్రోన్స్ ఏదైతే మనం ఇప్పుడు జరుగుతున్న 3 యుద్ధాలకు సంబంధించి చూస్తే మన ఆపరేషన్ సింధూర్లో కావచ్చు, లేదంటే ఉక్రెయిన్ రష్యాకి సంబంధించి 4 సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధం కావచ్చు, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ఏ మధ్య జరుగుతున్నాయి కావచ్చు, ఇవన్నీ చూసినా కూడా ఇరాన్ అసలు అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడైతే జోర్డాన్ లో లేకపోతే బహ్రెయిన్ లో యుఏఈలో సౌదీ అరేబియాలో కువైట్ లో ఉన్నాయో అమెరికా స్థావరాల మీద క్షిపణులు దాడి చేయడం కాదు, డ్రోన్లు పంపించడం కొట్టేసి రావడం కేవలం 2-3 లక్షల రూపాయలతోనే పని అయిపోతుంది అనమాట. సో అమెరికా ఇప్పుడు బేమేలిపోతుంది. ఏంటి ఇరాన్ కి ఎక్కడా కూడా ఆయుధ నిల్వలు ఎక్కడా తగ్గట్లా. ఇప్పుడు ఫిబ్రవరి 2వ తారీఖు స్టార్ట్ అయింది. సో ఆ నేపథ్యంలో ఇదంతా కూడా డ్రోన్లతోనే కంటిన్యూ చేస్తున్న పరిస్థితి. ఏం చేయాలో పాల్గొన్న పరిస్థితుల్లో డిఫెన్స్ లో పడిపోయింది అమెరికా. సో అదే విధంగా మనకి ఇక్కడ ఈ భార్గవాస్త్రం అనే దానికి సంబంధించి ఏంటంటే మన ఇండియాకి అమ్ములు పొదిలో ఖచ్చితంగా ఒక బలమైన అస్త్రంగా దీన్ని కూడా మనం చెప్పొచ్చు, ఆయుధంగా చెప్పొచ్చు. సో ప్రత్యర్థి దేశాలకు కూడా ఒక హెచ్చరిక లాంటిది కూడా చెప్పొచ్చు అన్నమాట. ఓకే, దీని స్పెషాలిటీస్ ఏంటి అంటే నేను చదివిన దాని ప్రకారం అయితే ఇది ఒకవేళ దారి ఇటు మళ్ళీనా కూడా అది వెంటాడి మరి దాన్ని డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి నేను విన్నాను. అదే హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ ఐ డోంట్ నో. లేదు సార్, కరెక్టే మీరు అన్నది. ఏంటంటే ఇది ఎక్కడైతే మన టార్గెట్ ఉంటుందో ఆ టార్గెట్ కి 100% ఖచ్చితత్వంతో దాడి చేయగలుగుతారు. ఓకే, ఇది మనకి ఎయిర్ లోనే కాదు, సీలో గానీ లేకపోతే ల్యాండ్ కి సంబంధించి కానీ ఎక్కడైనా 3 అటు నౌకాశ్రయాల పరంగా కానీ ఇటు ఎయిర్ లో కానీ అదేవిధంగా భూతలంలో కానీ ఈ 3 కూడా 100% ఖచ్చితత్వంతో దాడి చేయగల కెపాసిటీ దీనిలో టెక్నాలజీని వాడారు. ఓకే, వెరీ గుడ్. సో అంత టెక్నాలజీని సంతరించుకుంది కాబట్టి భారత అమ్ములు పొదిలో ఒక ప్రధానమైన ఆయుధంగా రాబోయే కాలంలో రూపుదిద్దుకునే అవకాశం కూడా ఇది కనిపిస్తా ఉంది. దీనికి ఏంటంటే సార్ దీనిలో ఏంటంటే పార్ట్లు ఉంటాయి. యాక్చువల్ గా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రాడార్ కి సంబంధించి అంటే ఐడెంటిఫై చేసే సంబంధించి అంటే ప్రత్యర్థి వాళ్ళు ఎవరైనా డ్రోన్లు కానీ ఇంకేదన్నా ప్రయోగిస్తే వాటిని సంబంధించి పసిగట్టగలిగేది. అదేవిధంగా ఎలక్ట్రో ఆప్టికల్ అంటే ఇంకొకటి ఏంటంటే భార్గవాస్త్రకు సంబంధించి ఏంటంటే ఇది ఏ వాతావరణ పరిస్థితుల్లో అయినా కూడా తట్టుకునేది. అటు వర్షం ఉన్నా, మంచు ఉన్నా, ఎండగా ఉన్నా, ఎట్లా ఉన్నా కూడా అది ఖచ్చితత్వంతో పనిచేసే విధంగా దీన్ని రూపొందించిన పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. సో ఇంకోటి కూడా దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఏదైనా ప్రత్యర్థి వాటికి సంబంధించిన ప్రయోగించినప్పుడు వాటిని జామ్ చేయగల టెక్నాలజీ కూడా దీనిలో ఇన్సర్ట్ చేశారు. ఓకే, అంటే వాళ్ళు వేరే విధమైన డ్రోన్స్ ప్రయోగించినప్పుడు వాటిలో ఉన్న ఏదైతే అది పనిచేయకుండా నిలిపివేయగల సత్తా కూడా ఈ భార్గవాస్త్రంలో ఉంది. ఓకే, సో అందుకనే ఇన్ని ప్రత్యేకతలు ఉంది, ప్లస్ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఉంది, పైగా ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే భారతదేశం ఒక సాంకేతికత పరంగా ఆయుధాలు తయారు చేసే పరంగా కూడా ముందంజ వేస్తుంది అనేది కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అంశంగా నేను చెప్తాను సార్.
అంతర్జాతీయంగా ఇప్పుడు భారత్కి అంటే ఆకాశ్ మీద చాలా మనం ఎంతైతే స్పెండ్ చేశామో ఆకాష్కి బయట అంత గిరాకీ పెరిగిపోయింది. S-400 లాంటివన్నీ అందరూ కొనే పరిస్థితి ఉండదు కాబట్టి ఆకాష్ని కూడా తీసుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో భారత డిఫెన్స్ సిస్టమ్స్కి కొంత గుర్తింపు విలువ లేకపోతే వాటిని పర్చేజ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో ఈ భార్గవాస్త్రాకి విపరీతమైనటువంటి ఆదరణ వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా అండి. ఇప్పటివరకు ఏంటంటే ఆయుధాలను విక్రయించడంలో అమెరికా కానీ లేకపోతే రష్యా కానీ చైనా కానీ వీటికి సంబంధించి మాత్రమే మనం చూడొచ్చు, లేకపోతే జర్మనీ కానీ ఇట్లాగా. ఇప్పుడు మనం కూడా అంతర్జాతీయంగా ఇప్పుడు మీరు చెప్పిన ఆకాశ్ కావచ్చు, ఇట్లాంటి డ్రోన్లు కావచ్చు, మన దగ్గర కూడా వాణిజ్య పరంగా కూడా వీటిని విక్రయించడానికి కూడా మంచి అవకాశాలు భారతదేశానికి లభిస్తాయంటే ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఏదైతే చైనా కానీ అమెరికా కానీ ఏమైనా డెవలప్మెంట్ సాధిస్తా ఉన్నాం, న్యూక్లియర్ వెపన్ ని కలిగి ఉన్నాము, ఇవన్నీ ఉంది కాబట్టి భారతదేశం అంతా కూడా భారతదేశం చూడాలన్నా కూడా అవన్నీ కూడా ఆలోచనలు పడతా ఉన్నాయి అన్నమాట. ఇది ఫ్యూచర్ లో ఇంకా ఎంత శక్తివంతమైన దేశంగా భారత్ మారుతుంది అనేది కూడా వాళ్ళ ఆందోళన కూడా మనకు చెప్పచ్చు. ఓకే, మన ప్రపంచానికి అంతటికీ మిత్రుడిగా భావించే ట్రంప్ గారు దీని మీద ఏమన్నా వ్యాఖ్యానం చేయడం కానీ లేకపోతే దీని గురించి మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా? అంటే ఎక్కడ ఏ రెవల్యూషన్ వచ్చినా వారు ఊరుకోరు కదా, అందుకని. అంటే యాక్చువల్గా భారతదేశం మీద ఆయన మనసులో ఎలా ఉన్నా కూడా పైకి ఏంటంటే భారతదేశం మాకు మిత్ర దేశం, నరేంద్ర మోడీ గారు మంచి మిత్రులు, ఇవన్నీ చెప్తా ఉంటారు. కానీ లోపల మాత్రం ఆందోళన కలుగుతూ ఉంటుంది. అందుకనే ఆయన ట్యాక్సెస్ వేస్తున్నప్పుడు భారతదేశం మీద హైయెస్ట్ గా వేయడానికి ముందు చూపాడు. భారతీయులు అక్కడికి రావాలన్నా ఇట్లాంటివన్నీ చికాకులు పెడతా ఉంటారు. ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంటుంది కదా ట్రంప్. ఈ విషయంలో కూడా ఖచ్చితంగా ఆయన ఆందోళన చెందుతూనే ఉంటాడు బహుశా. ఎందుకంటే ఆయన మాట్లాడితే మేము అణియుద్ధాన్ని ఆపానని చెప్తా ఉంటాడు. కానీ భారతదేశం అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఖచ్చితంగా, అందుకనే చుట్టుపక్కల పాకిస్తాన్ తో కానీ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి కానీ ఇటువైపు మనకి నేపాల్ కానీ ఇవన్నీ కూడా అమెరికా ఒక కన్నేసి చూస్తుంది. ఏంటంటే భారతదేశం ఇంకెంత ఆర్థిక వ్యవస్థ పరంగా డెవలప్ అయి ఉంది, ఆయుధాల పరంగా కూడా డెవలప్ అయితే ఇది పోటీదారుగా మారుతుంది కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి అనేక రకాలైన మనం చూస్తా ఉన్నాం, చమురు కొనుగోలులో కూడా ఆంక్షలు, లేదంటే వాళ్ళ వాణిజ్య ఒప్పందంలో ఎలాంటి రకాలైన ఆంక్షలు పెడతా ఉన్నారు. ఏంటంటే ఇదంతా కారణం భారత్ శక్తివంతంగా మారుతుంది అనేది సెల్ఫ్ సఫిషియెంట్. అటు స్పేస్ పరంగా కావచ్చు, మనకి రాకెట్ ప్రయోగశాలల విషయంలో కావచ్చు, లేదంటే అణుబాంబు విషయంలో కావచ్చు, లేదంటే పాకిస్తాన్ మొన్న సంబంధించి ఆపరేషన్ సింధూర్లో ఏ విధంగా సక్సెస్ అయ్యాం కావచ్చు, ఇవన్నీ నేపథ్యంలో ఖచ్చితంగా అమెరికా కూడా ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆత్మనిర్భర భారత్. అయితే ఇప్పుడు తాజాగా కొత్త వార్త కూడా ఒకటి విన్నాం. రియాద్తో ఏదో అమెరికా ఒప్పందం చేసుకుంటోంది అణుశక్తికి సంబంధించి, వాళ్ళకి యురేనియం సప్లై చేయడానికి, లేకపోతే వాటికి ఏదో ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఒక వార్త వచ్చింది. దాన్ని ఇజ్రాయెల్ పడనివ్వదు గ్యారంటీగా అని చెప్పి కూడా ఇరాన్ సవాల్ చేస్తుంది. దాన్ని హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? ఖచ్చితంగా అండి, మీరు అన్న ఇన్ఫర్మేషన్ అది కరెక్టే. వార్తలు అవన్నీ కూడా ఏంటంటే యాక్చువల్ గా అమెరికా తనకున్న న్యూక్లియర్ దానికి సంబంధించి సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అనేది ఒక 20 దేశాల్లో కుదుర్చుకున్న పరిస్థితి మనం ఇక్కడ చూడాలి. 20 దేశాలతో కుదుర్చుకుంది, దానిలో ఇండియా కూడా ఉంది. అయితే ఇండియాతో ఒప్పందంలో కొన్ని వేరే అంశాలు ఉంటాయి. ఇప్పుడు వేరే సౌదీ అరేబియాతో కుదుర్చుకుంటా ఉంటుంది చెప్తున్న ఒప్పందంలో అయితే వాళ్ళు కొన్ని షరతులు కూడా పెట్టిన పరిస్థితి కూడా చూడాలి. యాక్చువల్ గా పశ్చిమాసియా ఇప్పుడు ఏదైతే గల్ఫ్ వాటికి సంబంధించి ఇదే దీనికి సంబంధించి ఉంది ఆల్రెడీ, ఏది సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్. అంటే అణ్వాయుధాల తయారీకి సంబంధించి కొంత సాంకేతికతను కానీ వాళ్ళకి ఇచ్చిపుచ్చుకునే దానిలో ఈ అగ్రిమెంట్ అనేది కుదుర్చుకుంటది అమెరికా. సో ఇప్పుడు సౌదీ అరేబియా కూడా అదే విధమైన అగ్రిమెంట్ లోకి వెళ్ళింది అనేది. అసలు నాకైతే అర్థం కాదు ఏంటంటే, ఇరాన్ దగ్గర అణుబాంబు తయారు చేసే శుద్ధి చేసిన యురేనియం ఉంటే అది ప్రపంచ శాంతికి ఇది, లేకపోతే పశ్చిమాసియా శాంతికి కూడా విఘాతం అని చెప్పేసి దాని మీద దాడులు చేస్తా ఉన్నారు. అట్ ది సేమ్ టైమ్ సౌదీ అరేబియాకి సంబంధించి వాళ్ళు ఈ అగ్రిమెంట్ లోకి వెళ్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తూ ఉంటది. అయితే ఇంకా ఇది బహిరంగంగా బయలుపడలేదు కాబట్టి మనకి ఇంకా వార్తలు పూర్తి స్థాయిలో రాలేదు. కానీ ఖచ్చితంగా దీన్ని ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తుంది కదా. ఎందుకంటే దాని చుట్టుపక్కల ఎక్కడా కూడా అలాంటి అణ్వాయుధం ఉంటే దాని మీద ప్రయోగిస్తానే ఇజ్రాయెల్కి ఎప్పుడు భయం ఉంటుంది. ఎందుకంటే గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ గుర్తించట్లేదు కదా.
అంటే ఏదో జోర్డాన్ లాంటి 4 దేశాలు గుర్తించి చెప్తే ఇజ్రాయెల్ ని. సో మనకి అబ్రహం అకార్డ్స్ అని చెప్పేసి ఒకటి ఉంది, దానిలో భాగంగా చూస్తే ఏంటంటే ఇజ్రాయెల్ ఈ దేశాలు గుర్తించట్లేదు అంతర్జాతీయంగా. సో అదొకటి ఉంది. అందుకని ఇజ్రాయెల్ దానికి ఖచ్చితంగా అడ్డు చెప్తున్నా ఆల్రెడీ అమెరికా కనుక సౌదీ అరేబియాకి సంబంధించి ఇస్తానని అగ్రిమెంట్ లోకి వెళ్తుంది కాబట్టి దాంట్లో ఏంటంటే ప్రధానంగా శుద్ధి చేసిన యురేనియం అనేది ఎంతవాటికి అంటే వెపన్ తయారీ, అణుబాంబు తయారీకి ఏంటంటే దానికి ఎట్లా ఉండాలి, దాని స్థాయి ఎన్రిచ్మెంట్ స్థాయి అంటారనమాట. అంటే ఆ యురేనియం ఎన్రిచ్మెంట్ స్థాయి 60% వరకు ఇస్తాము ఇప్పటికి. తర్వాత కాలంలో దాన్ని 90% చేయగలిగితే ఏంటంటే అది వెపన్ తయారు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. రాబోయే 30 ఏళ్ల కాలంలో ఆ విధంగా మీకు సాంకేతిక సహాయం అందిస్తామనేది ఈ ఒప్పందంలో భాగం. సో ఇప్పుడు సౌదీ అరేబియా ఎందుకు ఇప్పుడు అర్జెంట్ గా కుదుర్చుకుంటుంది, దానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది ఇంకా బయటకు రావాల్సిన అంశం. అయితే ఖచ్చితంగా ఈ ఏదైతే సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ ఉందో దానిలోకి యుఎస్ఏ సౌదీ ఖచ్చితంగా వెళ్ళాయనేది కూడా మనకి అంతర్జాతీయంగా వస్తున్న వార్తల ఆధారంగా మనం చెప్పచ్చు. ఓకే, కానీ ఇప్పుడు ఇరాన్ ఇంకా విచిత్రమైనటువంటి వ్యాఖ్య కూడా చేసింది. అంటే ముఖ్యంగా ఈ జరిగినటువంటి యుద్ధంలో ఇప్పటి వరకు యుఎస్తో ఇజ్రాయెల్తో జరిగినటువంటి యుద్ధంలో గల్ఫ్ దేశాల పాత్ర కూడా చాలా ఉంది అనేటటువంటి వ్యాఖ్య చేసింది. అట్లాంటి నేపథ్యంలో గల్ఫ్ దేశానికి మేము యురేనియం సప్లై చేస్తామంటే ఎలా ఊరుకుంటారు వాళ్ళు అనేది ఇరాన్ యొక్క ప్రశ్న. అంటే ఇరాన్ ఒకటి సార్, ఇక్కడ మనం గల్ఫ్ దేశాల్లో ఇరాన్ వచ్చేసి షియాలు ఉంటారు అక్కడ ఎక్కువ, సౌదీలో సున్నీలు ఉంటారు. ఆ రకమైన రీజనల్ సుప్రీమసీ ఉంది అక్కడ. సో ఆ రీజనల్ సుప్రీమసీలో భాగంగా కూడా అక్కడ వాళ్ళు సమకూర్చుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ మనం చెప్పచ్చు. సో ఇప్పుడు ఇరాన్ కూడా ఏమాత్రం తీసిపోయిన విధంగా తయారైంది కదా. ఇప్పుడు చూడండి, అమెరికా ఎన్ని ప్రగల్భాలు పలుకుతున్నా కూడా ఈ రోజుకి ఇరాన్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ చుట్టుపక్కల స్వాధీనంలోనే ఉంచుతుంది. అమెరికాకి చెప్తుంది ఇది మా దగ్గర ఉంటే ఒక పక్షి కూడా పక్కకు దాటలేదు అనేది కూడా వార్నింగ్ చేస్తుంది. ట్రంప్ ఎన్ని చెప్తా ఉన్నా కూడా ట్రంప్ కూడా ఆచితూచి వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కొన్నాళ్ళు విరామం ప్రకటించారు, ఎందుకంటే మేమేదో మళ్ళీ కూడగట్టుకుంటానికి ధైర్యం కూడగట్టుకుంటానికి చెప్తా ఉన్నారు, ఏదో సాంకేతిక కారణాలు చెప్తా ఉన్నారు. సో ఇరాన్ ఎక్కడ దెబ్బతిలేని పరిస్థితి కదా. సో వాళ్ళు డ్రోన్లు తయారు చేసుకుంటున్నారు, క్షిపణులు తయారు చేసుకుంటున్నారు. ఆ పీకాక్స్ పర్వతాల దగ్గర ఏదైతే భూగర్భంలో శుద్ధి చేసిన యురేనియం ఉందో దానికి సంబంధించి సెంట్రిక్ ఫ్యూజులకి వెళ్ళి వెపన్ ఏదైతే న్యూక్లియర్ వెపన్ కి సంబంధించి ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితి కూడా ఇక్కడ గమనించాలి. సో ఈ యుద్ధం కూడా టోటల్ గా చూస్తే ఇప్పుడు మీరు చెప్పిన ఈ సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ కావచ్చు, ఇవన్నీ చూస్తే అమెరికా చేతిలో కూడా ఏం లేదు. అమెరికా ఏదో ఇప్పటి వరకు నేను సాధించగలను, భయపెట్టగలను, బెదిరించగలను అనుకుంటున్నా కానీ సో ఇవన్నీ చూస్తా ఉంటే దాని చేతిలో కూడా లేదనిపిస్తుంది. క్లారిటీ వస్తుంది. కానీ అంటే ఇజ్రాయెల్ ఒకవేళ కాదనుకుంటే అమెరికా ఆగిపోతుందా? ఒకవేళ ఇజ్రాయెల్ కనుక నువ్వు అమ్మడానికి వెళ్ళేదని అమెరికాని గట్టిగా నిలదీస్తే అమెరికా ఆగిపోయే అవకాశం ఉందా? సార్ ఇప్పుడు ఇక్కడ యూదులు ప్రభావితం చేసే అంశం కూడా ఉంది సార్ ఇక్కడ. సో ఇజ్రాయెల్ ఒత్తిడి అంతా కూడా అమెరికాలో ఉన్న యూదుల ద్వారా కూడా జరుగుతుంది అనేది అంతర్జాతీయంగా వార్తలు వస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో ఏంటంటే ఆ ఒత్తిడి ఏమైనా పనిచేస్తే తెలిపితే ఇజ్రాయెల్ ఏ విధంగా ప్రభావితం చేయలేదు అమెరికాను ఉపయోగించుకొని ఇరాన్ ఈ రోజు దాడులు చేస్తుంది, లేదా లెబనాన్ మీదకి వెళ్తుంది, వంటకాల మీద వెళ్తుంది, వీళ్ళందరినీ ఎదుర్కొంటుంది, హమాస్ ని ఏ విధంగా దెబ్బతీసింది, ఇవన్నీ చూడొచ్చు. అయితే ఏంటంటే అమెరికాని నిర్దేశించే పరిస్థితిలో ఇజ్రాయెల్ ఉండదు. అది ఒత్తిడి చేసేంత వరకు ఉంటుంది కానీ, ఎందుకంటే అమెరికాకి దాని వాణిజ్య ప్రయోజనాలు కూడా ముఖ్యం కదా. సౌదీ అరేబియాకి సంబంధించి ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పుడు మిగతా దేశాలన్నింటిలో కూడా అమెరికా స్థావరాలు ఏర్పరుస్తుందంటే ఇజ్రాయెల్ కోసం కాదు కదా, అది ఆధిపత్య ధోరణితో అందరినీ కంట్రోల్ చేయాలి, లేదా వాణిజ్యపరమైన ఆధిపత్యం కోసమే అక్కడంతా కూడా మన ఇరాక్ ని దెబ్బతీసినా, ఈ రోజు ఇరాన్ ని దెబ్బతీసినా ఖచ్చితంగా చమురుకి సంబంధించిన వ్యాపారంలో ఆధిపత్యం వహించాలనేదే ఇక్కడ ప్రథమ దానికి లక్ష్యం. ఎందుకంటే గతంలోనేమో రసాయనిక ఆయుధాలు అని చెప్పేసి అన్నారు, ఇది ఇరాక్ సంబంధించి సద్దాం హుస్సేన్ ని మట్టు పెట్టినప్పుడు. ఇప్పుడు చూస్తేనేమో అణుబాంబు అంటారు. సో అణుబాంబు పోయి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఆధిపత్యానికి వచ్చేసింది. అంటే మనకు అర్థమైపోతుంది కదా, వీళ్ళు అణుబాంబు అనేది ఎప్పుడో ఒక 6 నెలల క్రితం యుద్ధం ఫిబ్రవరికి ముందు 6 నెలల క్రితం అణు కేంద్రాల మీద దాడులు చేశారు. మేమంతా పట్టుకున్నాం, అది ముందుకు కొనసాగే పరిస్థితి లేకుండా చేశామన్నారు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు?
ఇప్పుడు మాకు ఫ్లైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర మాకు కూడా ఉండాలి, దానిలో భాగస్వామ్యం ఉండాలి, మేము కూడా అక్కడ ట్రోల్ విధిస్తాము, ఇట్లాంటివన్నీ ఎందుకు చేస్తుంది అంటే ఇది ఖచ్చితంగా చమురు వ్యాపారంలో అమెరికా ఆధిపత్య ధోరణి కోసమే ఇదంతా జరుగుతుందంటే ఎటువంటి సందేహం లేదు. మధ్యలో ఇజ్రాయెల్ కూడా ఉపయోగించుకోవచ్చు, ఇజ్రాయెల్కి ఇరాన్కి ఉన్న వైరాన్ని కూడా ఉపయోగించుకుని ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా అమెరికా ఆర్థిక పరమైన ప్రయోజనాలకే ముందంజ చేస్తుంది. కానీ ఇజ్రాయెల్ ఒత్తిడి తెచ్చినా కూడా ఈ ఒప్పందంలో ముందుకు వెళ్తుంటే వెనకైతే తగ్గదని నేను అనుకుంటున్నాను సౌదీ అరేబియా. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విశ్లేషణ అందించినందుకు, చాలా విశేషాలు తెలియజేసినందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.